E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముంబై మెట్రో కోచ్లో పొగలు, ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి. FICCI నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ 2020లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం. కార్యకర్తలతో మాట్లాడతా, ఫీడ్బ్యాక్ తీసుకుంటాను మంత్రి లోకేష్. మెట్రో కోచ్లో దట్టమైన పొగ రావడంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఊపిరాడక దగ్గుతో విలువెల్లాడారు. ముఖాలకు అందుబాటులో ఉన్న క్లాతులు, మాస్కులు అడ్డు పెట్టుకున్నారు. ఏం జరుగుతుందో తెలియని అయోమయం, గందరగోళం చెలరేగింది. ముంబై బోరివలి ఏరియాలో దేవీపద మెట్రో స్టేషన్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. వెస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవేపై ఒక ప్రైవేట్ బస్సు మంటల్లో చిక్కుకోవడం, అదే సమయంలో దేవీపద మెట్రో స్టేషన్లో రైలు ఆగడంతో పొగలు ఒక్కసారిగా కోచ్లోకి ప్రవేశించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనపై, 18 నెలల మా పాలనపై చర్చ పెట్టండి. చెట్టు కింద పెట్టండి, పెళ్లిలో పెట్టండి, సావు కాడ పెట్టండి, కళ్ళు కాంపౌండ్ కాడ పెట్టండి, దావత్ కూడా చర్చ పెట్టండి. 10 ఏళ్లు కేసీఆర్ చేసిందేందో, 18 నెలల్లో మనం ఏం చేసిందో చర్చ పెట్టండి అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మా మిత్రుల పరిపాలన ఎట్లుందో మీరు చర్చ పెట్టండి. చెట్టు కింద పెట్టండి, పెళ్లి కాడ పెట్టండి, సావు దగ్గరకు పోయినప్పుడు మాట్లాడండి, కళ్ళు కాంపౌండ్ కాడ మాట్లాడండి, దావత్ కాడ మాట్లాడండి, ఏడికెళ్ళినా చర్చ పెట్టండి. 10 ఏళ్లలో ఆయన చేసిందేందో, 18 నెలల్లో మనం చేసిందేందో చర్చ పెట్టండి. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు అండగా నిలబడాలి. ఆమె బిడ్డగా ఈ తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని తేవాలి అని చంద్రబాబు నాయుడును కాదనుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా ప్రభుత్వం రావడానికి మీ అందరితో కలిసి కదం కదం కలిపిన మిత్రులారా, బరోడా మహారాజ్ ఆర్థిక సహకారంతోనే అంబేద్కర్ మహాశయుడు అంతర్స్థాయిలో చేరుకున్నాడు. అలాగే సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నవారు పేదలకు చేతినిస్తే సమాజంలో అందరికీ మెరుగైన జీవనం అందుతుంది. ఆర్థిక అసమానతలు తొలగిపోతాయి. అదే P4 లక్ష్యం. ఫిక్కీ సమావేశంలో చంద్రబాబు ఇప్పటివరకు 8.5 లక్షల ఉద్యోగాలను ఇచ్చే 9.5 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. ఇదివరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే లక్ష్యంతో పనిచేస్తున్నామంటూ ఫిక్కీ సమావేశంలో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. Satellites are going to come. That means very cost-effective data you can collect real time. Drones have come. Now China is going nano drones, just like mosquito. Even tomorrow, one mosquito, we are thinking mosquito, that is not mosquito, that is a drone. That is going to happen. That is where so many applications, pest detection, pest control, even mosquito control, carrying. One example, if you see, fisherman can get good fish. He can send message to his customers. Those who want, he can send by drone to his house. You can imagine the future developments, how it is going to happen. Either carrier or application, only imagination now to prepare use cases. CCTV cameras have come. You can put it everywhere. Even somebody is driving very rash, we can control him next 5-10 kilometers. Even drunken drive, even no seat belt, even all these things we can record. We can send bill to him. That will be the pinch. Then automatically will be corrected. Now drones have come, police patrolling. Night time so many police are touring. One drone is enough in a city to watch what is happening. All these things again it is going to link with a central computer. Tomorrow IoTs. Nowadays IoTs are becoming very common. And also wearables are coming for health. Everybody is eating by seeing glucose. Everybody is sleeping by seeing your sleep rate. Even half an hour extra like that. Even tomorrow hospital expenditure will be reduced. Now all hospitals have become 5-star hotels. If you see treatment cost versus to
hospital stay cost. ఇకపై ప్రతిరోజు ప్రజలు కార్యకర్తలతో మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకుంటారని మంత్రి నారా లోకేష్ అన్నారు. మచిలీపట్నంలో నిర్వహించిన ఉత్తమ కార్యకర్తల సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విజయాలను జూలై 2 నుంచి ఇంటింటికి తీసుకెళ్లాలని సూచించారు. కూటమిలో మనది పెద్దన్న పాత్ర అని తెలియజేశారు. డబ్బులు ఇస్తాం, భూమి ఇస్తాం, మళ్ళీ తిరిగి మిమ్మల్ని ఎమ్మెల్సీ చేస్తామంటే ముగ్గురు మినహా మిగతా వాళ్ళందరూ ఒకే నినాదం, అది జై తెలుగుదేశం, జై చంద్రబాబు గారు నిలబడ్డారు. నా కౌన్సిల్లో చాలా విషయాలు మీకు తెలియవు, ఎందుకంటే కెమెరా ఎప్పుడు మా వైపు తిరిగేది కాదు, ఎప్పుడు అధికార వైపే ఉండేది ఆ కెమెరా. కానీ కొన్ని విషయాలు కౌన్సిల్లో నా పైన దాడి చేశారు. ఇక్కడన్నా వీడిపైన దాడి చేస్తే తగ్గుంటాడు అనుకున్నారు, కానీ వాళ్ళకి అర్థం వల్ల. ఎందుకంటే ఒక రాజుగారు, ఒక బీదా రవిచంద్ర యాదవ్, ఒక బీటెక్ రవిని దాటుకున్న తర్వాతనే లోకేష్ దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళందరూ అడ్డంగా నిలబడి, రాజుగారు పాప సోమిడిలా కంపడుతున్నాడు. అమ్మో, కౌన్సిల్లో వేరే రూపం ఉంది, ఉగ్ర నరసింహ రూపం ఉంది. అక్కడ మంత్రులుగా ఉన్నోళ్ళు నా పైన దాడి చేయాలనుకున్నప్పుడు రాజుగారు, ఇక్కడ మా కొల్లు రవి గారు, నేను రవణకి ఎప్పుడు ఒక మాట చెప్పాను, అన్న నువ్వు చాలా స్లో అన్నా అని. అదంతా 2019 ముందలనేలే. అడగండి, ఎప్పుడు చెప్తాను, అన్నా నువ్వు స్లో అన్నా, కొంచెం స్పీడ్ పెంచు, కొంచెం స్పీడ్ గట్టిగా అంటే చేస్తా అంటాడు, చేయడు. కానీ అదే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత నిలబడిన విధానం, ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా నేను నిలబడతా, టీడీపీ కోసం నిలబడతా, చంద్రబాబు నాయుడు గారి కోసం నిలబడతానని చెప్పిన వ్యక్తి మా రవణ. ఇంకా మచిలీపట్నం అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే మచిలీపట్నం. మచిలీపట్నం ఎప్పుడు గెలిచామో అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా మన పసుపు జెండా ఎగిరింది. ఆ జెండా ఎగిరేసేదానికి కష్టపడిన మీరున్నారు. అడుగడుగునా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు, కేసులు పెట్టారు, బయటికి రానిలా. అంటే హౌస్ అరెస్టు, గట్టిగా పోరాడి బయటకు వస్తే పోలీసు వాళ్ళ పైన దాడి చేసాం, దొంగ కేసులు, లేదంటే అటెంప్ట్ మర్డర్ కేసు దొరికితే SC ST కేసు పెట్టేశారు. కానీ చెక్కు చెదరకుండా రవణ ఏ పిలిపించినా పిలిపించాడు, చలో బయలుదేరదాం, వెళ్దాం, అవసరమైతే కారుకి అడ్డంగా పడుకుందాం అని చేసి చూపించిన మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను ఇక్కడికి వస్తుంటే పాపం పోలీస్ సోదరులు చూసి బాధేసింది. ఎందుకంటే ఎగ్జిట్ ఎంట్రీ దగ్గర ఒకవేళ నుంచోబెట్టారు. ఎస్పీ గారు చెప్పారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి సంవత్సరం అవుతుంది. ఇంత తక్కువ వ్యవధిలో ఒక ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ స్థాయిలో గతంలో ఏనాడూ లేదు. అంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా వ్యతిరేకత కనిపిస్తుందంటూ అన్నారు ఆయన. తేడా అన్నది ప్రస్ఫుటంగా ప్రజలకు అర్థమయ్యేట్టుగా ఈ సంవత్సర కాలంలోనే పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమయ్యే పరిస్థితి, వ్యత్యాసం అన్నది రోజు ప్రతి ఒక్కరికి కూడా తేడా తెలుస్తూ ఉంది. మన 5 సంవత్సరాల మన కాలంలో ఎప్పుడూ ఇంతకు ముందు జరగని విధంగా వివక్ష లేకుండా, కులం చూడలేదు, మతం చూడలేదు, రాజకీయాలు కూడా చూడలేదు, చివరికి ఏ పార్టీ అని కూడా చూడకుండా మంచి చేసిన ప్రభుత్వం ఒకవైపున మనది కనిపిస్తే, రెండవ వైపున ఇటువైపున ఈరోజు ఈ సంవత్సర కాలంలో కనిపిస్తూ ఉన్నది ఏమిటి అని అంటే, మంచి అన్నది ఎలాగూ లేదు, వివక్షకు తావు ఎలాగూ లేదు. ఎందుకనంటే ప్రతి పథకము ఏ పథకము లేదు కాబట్టి. మరోవైపున పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ విచ్చలు విడిగా ఈరోజు అన్యాయాలే కనిపిస్తూ ఉన్నాయి. మన ప్రభుత్వంలో ఎప్పుడూ చూడని విధంగా విద్య, వైద్యం, వ్యవసాయం, పారదర్శకత పాలన, లా అండ్ ఆర్డర్, దిశ యాప్ లాంటివి రెవల్యూషనరీ రిఫార్మ్స్ తీసుకొని వచ్చి
ఎప్పుడు చూడని మార్పులు మనం తీసుకొస్తే ఈరోజు ప్రతి వ్యవస్థ కూడా కొలాప్స్ అయిపోయిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. వీటి అన్నిటికీ సంబంధించి మొన్న ఈ మధ్యకాలంలోనే వారం రోజుల కిందటనే సుదీర్ఘంగా ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టాం. తల్లి వేధింపుల వల్లే కూతురు ఈ పని చేసింది. జీడిమెట్ల ప్రియుడితో కలిసి కన్న తల్లిని హత్య చేసిన కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ మొదటి భర్త కూతురు కావడంతో తనని సరిగ్గా చూసుకోలేదని, చిన్న కూతురుని మాత్రం బాగా చూసుకుంటుందని, తనని చిత్రహింసలు పెడుతుందని 7వ తరగతిలోనే పోలీసులకు ఫిర్యాదు చేసి కొద్ది రోజులు హోంలో ఉన్న యువతి ముందుగా ప్రేమ గురించి ఒప్పుకున్న తల్లి కొద్ది రోజులు తల్లి ఇంట్లోనే సహజీవనం చేశారు. అనంతరం శివ నుండి డబ్బులు డిమాండ్ చేసి బ్లాక్మెయిల్ చేసిన తల్లి బాలానగర్ డీఎస్పీ సురేష్ కుమార్. ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళ మదర్ కూడా పెళ్లికి ఒప్పుకుంది. ఆ తర్వాత శివాని డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయాలనుకుంటుంది. అదే మీరు చెప్పిన వాటిలో చాలా విషయాలు నేను కూడా కవర్ చేశాను, దాదాపుగా అవే చెప్పాను. సో మీరు అన్నట్టుగా ఈ అమ్మాయి పురుగులన్నం పెడుతున్నారని పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించలేదని యూనివర్సిటీ గేట్ ముందు కూర్చొని ఆందోళన. యూనివర్సిటీలో చదివే నిరుపేద విద్యార్థులకు సరైన వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆవేదన చెందుతూ మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, నాణ్యత లేని వండిన అన్నం గేటు ముందు పెట్టే వీసీ గార్డెన్ పట్టించుకోవట్లేదని ఆందోళన చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్గా వ్యవహరిస్తున్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెన్ విత్ ఓవెన్ విజయవాడ ఎంపీ కార్యాలయంలో ఎంపీ కేశినేని శివనాథ్ను కలిసిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెన్ విన్ ఓవెన్ను సెలవుతో సత్కరించి కొండపల్లి బొమ్మను బహుకరించిన ఎంపీ కేసీ విశ్వనాథ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, హెల్త్ ఇన్సూరెన్స్, అర్బన్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ వంటి అంశాలపై చర్చించుకున్న ఎంపీ కేశినేని ఇచ్చింది గారెన్ విన్ ఓవెన్. విద్య చాలా ప్రధానమైంది. విద్యతో ఎన్నో సాధించవచ్చు. కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశమంతా ప్రతి గ్రామంలో ప్రాథమిక పాఠశాలను ప్రారంభించడం జరిగింది. ఏపీలో 35,000 ప్రాథమిక పాఠశాలను కాంగ్రెస్ హయాంలో ఏర్పాటు చేశారు. విద్యకు చాలా ప్రాధాన్యత ఇచ్చాం. పాఠశాలను ఏర్పాటు చేయడమే కాకుండా మధ్యాహ్న భోజన పథకం తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రెస్ కాన్ఫరెన్స్. ఈ రోజు పత్రికా స్వేచ్ఛ అనేది ఈ రోజు లేదు, ఆ రోజు ఉండింది. ఇందిరాగాంధీ గొప్ప నాయకురాలు. ఆమె వాళ్ళు చెప్తారు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసింది. మోడీ ప్రభుత్వం కూలీ చేస్తా ఉంది, మన కళ్ళ ముందే చూస్తున్నాం. ఏంటిది? మరి ఎవడైనా చేస్తాడా? గిరిజనుల పురుషాంగాలు ఎప్పుడైనా చరిత్రలో మనం విన్నామా? ఈ రోజు పురుషాంగాలు వస్తున్నారే. ఇదే ప్రజాస్వామ్యం అంటే? ఆ రోజు ఇందిరాగాంధీ గిరిజనులకు సాయం చేసింది, ఎస్సీలకు సాయం చేసింది, పేదవాడికల్లా అడిగినోడికల్లా భూమి ఇచ్చింది, బ్యాంకులు జాతీయం చేసింది, పాకిస్తాన్ 2 భాగాలు చేసింది, దేశాన్ని బలోపేతంగా తీసుకెళ్ళింది. ప్రపంచ దేశాల్లో ఈ రోజు ఉన్నటువంటి విదేశాంగ విధానం అది ఒక విధానమా? ఆ రోజు ఆమె లౌకిక శక్తులన్నింటినీ కలుపుకుంటూ ఆ రోజు తీసుకొచ్చింది నాన్ అలైన్డ్ మూమెంట్ అని అమెరికా వాళ్ళకి అగెనిస్ట్ గా తీసుకొని వచ్చింది. మరి అటువంటి ఇందిరాగాంధీని విమర్శించే హక్కు భారతీయ జనతా పార్టీకి మరి ఎవరికి లేదని తెలియజేస్తూ అరెస్టులు చేశారు. వెంకయ్య నాయుడు అంటారు. ఈ రోజు ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారు మీరు? ఎంతమంది? ముంబై మెట్రో కోచ్లో పొగలు, ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి. FICCI నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ 2020లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం. కార్యకర్తలతో మాట్లాడతా, ఫీడ్బ్యాక్ తీసుకుంటాను మంత్రి లోకేష్.
ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఈ 69 న్యూస్.